హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఫోటో యొక్క కలరింగ్స్ కానీ హైలైట్స్ కానీ ఎలా పెంచాలో తెలుసుకుందాం. దానికోసం మనం ఎప్పటిలాగానే స్నాప్సీడ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెన్సిల్ బటన్ని టైప్ చేసి ఇక్కడ ఎడిటర్స్ క్యాప్ అని ఉంటుంది, దాన్ని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెట్టింగ్స్ 3 రకాలు ఉంటాయి. వాటిని మనం మనకు నచ్చిన కలర్లో సెట్ చేసుకొని పైన మళ్ళీ వ్యూ ఎడిట్స్లోకి పోయి ఇందులో పోతామంటే మళ్ళీ ఇక్కడ పెన్సిల్ బటన్ ట్యాప్ చేసి ఇక్కడ మనం డ్రెస్ షర్ట్ యొక్క కలర్ని పెంచడం కోసం అలా చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ మనం షర్ట్కే ఈ కలరింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, కొంచెం ఆగమాం చేశాను, మీరు బాగా చేయండి. ఇలా మొత్తం సైడ్కి కానీ ఎక్కడ తప్పు పోకుండా మొత్తం కరెక్ట్గా చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ కింద ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేసి మళ్ళీ అక్కడ పైన బటన్ని ప్రెస్ చేసి ఇప్పుడు అంగీ కలర్ సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పెన్సిల్ బటన్ని ట్యాప్ చేసి అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెలెక్టివ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం ముఖం కొంచెం వైట్ చేసుకోవడం కోసం ఇక్కడ కొంచెం వైట్ చేసుకోవాలి. వైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కనబడుతున్న రైట్ బటన్ని మళ్ళీ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే బ్యాక్కి వెళ్తుంది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పెన్సిల్ బటన్ని ట్యాప్ చేసి ఇక్కడ పైన డీటెయిల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ట్యాప్ చేసి మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్ సెకండ్ సెట్టింగ్ రెండు ఉంటాయి చూడండి. అందులో స్ట్రక్చర్ ఒకటే పెంచుకోవాలి మొత్తం, అంటే ఫోటో యొక్క హైలైట్స్ కొంచెం టిక్కు కొడతాయి అన్నట్టు. చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ని టైప్ చేసి ఇక్కడ పెన్సిల్స్ మనం టైప్ చేసి ఇప్పుడు మనం మన బాడీకి కొంచెం ఇక్కడ షర్టుకు ముడతలు అనిపిస్తుంది. అందుకోసం దీని మీద కొంచెం నేను ఇప్పుడు డీటెయిల్స్లో చేసిన ఫీచర్ని ఎరేజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ముఖం పైన కానీ ఇక్కడ కానీ కొంచెం అరెస్ట్ చేసుకొని మీరు చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ కొంచెం ముడతలు కనిపిస్తుంది కాబట్టి కొంచెం అరెస్ట్ చేస్తున్నాను. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత అక్కడ పైన మళ్ళీ మన ముఖంని కూడా కొంచెం ఒక 50% పెట్టుకొని 50 లేదా 20% పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేసుకోండి. కొంచెం చేసుకొని ఇక్కడ మళ్ళీ కింద కనబడుతున్న రైట్ బటన్ ప్రెస్ చేసి అక్కడ పైన కనబడుతున్న బటన్ని టైప్ చేసి అక్కడ పైన కనబడుతున్న డన్ సింబల్ని ప్రెస్ చేస్తే ఫోటో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఉన్న ఫోటోని ఇలా చేసాం ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.